సభకు నమస్కారం. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఒకటే మాటలు చెప్తున్నాను. మా వికారాబాద్లో మీకు తెలుసు, వికారాబాద్లో కూడా మున్సిపాలిటీ ఉంది. స్పీకర్ గారు ఏం చెప్పిండ్రి అంటే, వికారాబాద్లో రోడ్ల పరిస్థితి చూస్తే పిల్లనియనీకే వికారాబాద్కు వెనక ముందు అవుతున్నారు అని చెప్పిండే. బీఆర్ఎస్ గవర్నమెంట్లో రోడ్లు బాగలేకుండే పిల్లనియడానికి వెనక ముందు అవుతుండే అన్నాడు. ఇప్పుడు ఇలా గవర్నమెంట్ తోటి వచ్చి 3వ సంవత్సరం నడుస్తుంది. మరి వికారాబాద్లో పిల్లలు ఇవ్వద్దు అనుకుంటున్నారో పెళ్ళిళ్ళు కావద్దు అనుకుంటున్నారో కానీ రోడ్లు అయితే ఇంకంతకంటే అధ్వానంగా ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాలా. ఇందాక కార్తీక్ అన్న చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలకు పోతే ఏదో వస్తుందని కాదు, ఉన్నది కూడా పోతుంది అనేటటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాలా. ఇక మా మూసీ సుందరీకరణ చేస్తా అని చెప్తున్నాడు. మూసీ స్టార్ట్ అయ్యేదే మా వికారాబాద్లో అనంతగిరి గుట్టల్లా. అక్కడి నుంచి వచ్చేటటువంటి వికారాబాద్కు సంబంధించినటువంటి సివరేజ్ మొత్తము బాగు చేసి మంచిగా శుద్ధి చేసి పంపాలనే దాంతో అప్పుడు మన ప్రభుత్వము ఎస్టీపీని అక్కడ చేసి పెడితే ఇప్పుడు అది మూలకు పడేసి మొత్తం మూసి నీళ్ళకు వికారాబాద్కు సంబంధించినటువంటి సివరేజ్ అంతా కూడా వస్తున్నది. గాదాన్నే బాగు చేయనటువంటి వాడు మొత్తం మూసిని ఈ తొనగొద్దు తల నుంచి తోకదాకా బాగు చేస్తా అంటే ఎవరైనా నమ్ముతామా? మీరందరూ అర్థం చేసుకోవాలా. మేము మొన్ననే వికారాబాద్లో కూడా జస్ట్ ఇట్లా పిలిపించి సబితమ్మని పిలుచుకొని మీటింగ్ పెడితే దాదాపు 1000 మంది వచ్చిండ్రు. ఒక మీటింగ్కు 1000 మంది వచ్చిండ్రు. రేపుగాక ఎల్లుండి కూడా వికారాబాద్లో మున్సిపాలిటీ మీటింగ్ పెట్టుకుంటా పోతున్నాము. వికారాబాద్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. వచ్చేది మన గవర్నమెంటే. నిన్నగాక మొన్న మా వికారాబాద్లో కూడా దాదాపు 100 మందితోటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 మాజీ సర్పంచులు, ఉప సర్పంచు, సిట్టింగ్ వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు అందరూ కూడా దాదాపు 100 మంది జాయిన్ కావడం జరిగింది. అంటే రాబోయేది 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పి కార్యకర్తలకే కాదు ప్రజలందరికీ కూడా అర్థమైంది. రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటు, కాబోయేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు.